వచ్చేసాను మైండ్ స్పేస్ రోడ్ లో ఉన్న తాత కొట్టు టిఫిన్స్. ఏంటి బాబా అన్న ఇంకోసారి తాత కొట్టు టిఫిన్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా పేరు, తాత కొట్టు టిఫిన్స్ అంట. ఎవరిని కొడతాడో మరి. తాత తాత టిఫిన్స్ అయితే ఎట్లుంటాయో చూద్దాము. పోయి ఫస్ట్ అక్కడ మెనూ ఉంది, ఆ మెనూలో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో అవన్నీ చూద్దాము. దాని తర్వాత నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించింది తినాలి అని అనుకుంటే అది ఆర్డర్ చేస్తాను. రండి. నాకు ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ వాళ్ళు సిన్స్ 1920 అని పెట్టిరు. అంటే అప్పటి నుంచి ఈ బండి ఉందా? మేబీ పెయింటింగ్ వేసి ఉంటారు కదా బెండికి. బెండికి అమ్మా తల్లి ఇంగ్లీష్ లో చంపుతామా. మెనూ కార్డ్ లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది తాత కొట్టు స్పెషల్ గీ కారం దోశ. పేరు పెద్ద ఉంది కదా, ప్రైస్ కూడా అదే ఎక్కువ ఉంది. అడుగుదాం అన్న, తాత కొట్టు గీ పల్లి కారం దోశ ఒకటి. అయితే ఆ తాత కొట్టు ఎవరు మీ తాతేనా? ఆ తాత కొట్టు ఎవరు మీ తాతేనా? మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? మా తాత కాదు, కంపెనీ తాత. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. కంపెనీ తాత. అసలు ఈ పేరు ఎందుకు పెట్టిరు తాత కొట్టు అని? తాత కొట్టు అంటే బ్రాండ్ అది. ఓకే, ఒక బ్రాండ్ అది. గ్రేట్. సిన్స్ 1920 నుంచి నడిపిస్తున్నారు. ఓకే సరే, నాకు ఆ దోశ ఒకటి ఇయ్యరా? ఓకే 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 ఓకే. బండి బాగుందన్నా. ఓకే. ఎప్పటి నుంచి నడిపిస్తారు ఇది? 1920 నుంచి నడిపిస్తున్నా. నువ్వు పుట్టినావు అసలు అప్పుడు? నేను ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత నీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. మరి నీకు ఎట్లా తెలుసు? నేను కూడా అది చూసి అడుగుతున్నా. ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు ఇక్కడ? 3 years అయింది. 3 years నుంచి చేస్తున్నారా ఇక్కడ? ఓకే, ఎట్లా ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది, టేస్ట్ అన్ని బాగుంటాయి. మళ్ళీ పంచి. అది నేను చెప్తా, మీరు వేసియండి, నేను దీన్ని చెప్తా. ఓకే. ఫైనలీ దోశ వచ్చేసింది. గీ కారం పల్లి దోశ, తాత కొట్టు స్పెషల్ గీ కారం పల్లి దోశ వచ్చేసింది. తాతను చూడండి వెనకాల, భలే క్యూట్గా ఉన్నాడు. నిజంగా ఆయననేమో తాత, అందుకే ఆయన పేరు పెట్టినట్టున్నారు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. చూడనికి కూడా భలే ఎస్థెటిక్ గా కనిపిస్తుంది. వెనకాల అంతా చాలా పాతకాలం, సిన్స్ 1920 కదా, ఆ విలేజ్ వైబ్ చూపించారు. చాలా బాగుంది. మనం ఇక దోశ తిందామా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. దోశ తిని దీని టేస్ట్ ఎట్లుందో చెప్తాను. వేడి ఉంది కొంచెం. సాంబార్ స్మెల్ అయితే అదిరిపోయింది, చాలా బాగా వస్తుంది. కానీ చట్నీతో తింటాను నేను. బాగుంది, చాలా చాలా బాగుంది. స్వర్గం అండి, నిజంగానే స్వర్గం అండి. అంత టేస్ట్ ఉందన్నమాట. అంటే ఇంకో పల్లీలు నోటికి ఆ ఫ్లేవర్ తగులుతుంది పల్లీలది. చాలా బాగుంది, నైస్. అంటే 120 రూపీస్కి దోశ వర్త్ అనే అనిపిస్తుంది. పల్లీ చట్నీతో అయితే బాగుంది. నాకు సాంబార్ స్మెల్ నచ్చిందన్న కదా, సాంబార్తో టేస్ట్ చేస్తా, ఎట్లుందో చెప్తా. సాంబార్తో ఇంకా బాగుంది, చాలా చాలా బాగుంది సాంబార్తో. చూసిరా నాకు దోశ ఎంత నచ్చిందో. దోశ నచ్చిందని ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టుకున్నా. 2 తినేద్దామని ఆర్డర్ పెట్టినా. అంటే నిజంగానే రీసెంట్ టైమ్స్లో మన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా కమెంట్స్ చూస్తున్నాను. అంటే చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ వస్తున్నాయి అనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ వస్తున్నాయి. అయితే మేము ఒకటి ఏంటంటే, ఏదున్నా చాలా జెన్యూన్ రివ్యూ ఇస్తాం. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఎందుకంటే పెయిడ్ ప్రమోషన్స్ అస్సలు చేయం. అట్లనే మీకు నిజంగా ఏదైనా ఫుడ్ నచ్చింది, ఈ ఏరియాలో ఈ ఫుడ్ చాలా బాగుంటుంది కానీ సో అండర్ రేటెడ్ అని అనిపిస్తే డెఫినెట్గా మాకు మెసేజ్ చేయండి, అంటే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అక్కడికి పోతా, తింటా, జెన్యూన్ రివ్యూ ఇస్తా. ఓకే ఓకే. పెయిడ్ ప్రమోషన్స్ అయితే అస్సలు చేయం, ఎందుకంటే మేము చాలా జెన్యూన్గా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే ఆడియన్స్, మన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు
జెన్యూన్గానే ఈ ఫుడ్ బాగుందా లేదా అని చూడాలి అని అంటే ఖచ్చితంగా మా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా సీరియస్గా చెప్తున్నానా, అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. కానీ జెన్యూన్గా చెప్తున్నా. ఓకేనా? ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఏదిరా బాబ్జీ ఇదే? తినేంతసేపు తెలియలే కానీ తిన్నాక ఇప్పుడు తెలుస్తుంది నాకు ఆ కారం. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఆ కారం తిన్నా కాబట్టి నా బుజ్జి టమ్మీకి ఇప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది. నా బుజ్జి టమ్మీకి ఇప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది. పదండి పోదాం. చెప్పినా కదా స్వీట్ తినాలని క్రేవింగ్ వచ్చిందని. అయితే గులాబ్ జామున్ విత్ రబడీ అంట. అంటే అందరం మనం తింటాము అన్నా అందరూ చెప్తున్నా వినండి. గులాబ్ జామ్ సపరేట్ తింటాం, రబడీ సపరేట్ తింటాం. కానీ ఈడ వీళ్ళు రెండు కలిపిస్తున్నారు. ఎట్లుంటుందో తిని చెప్తాను. భయ్యా एक गुलाब जाम विथ रबड़ी दे देना. कब से है भैया ये? यहाँ पे तो 1 ईयर होगा. यहाँ पे तो 1 ईयर होगा. సో తిందాము, తినేసి ఎట్లుందో చెప్తా నేను. యాజ్ యూజువల్ బాగానే ఉంది. అంటే మరీ ఓవర్ హైప్ లేదు. తీసేరా తీసేయి. దాన్ని చూస్తుంటే నాకు పోయినాస్తే మొత్తం గుర్తొస్తుందిరా. ఓకే తినొచ్చు. అంటే స్వీట్ లవర్స్కి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. నాలాగా అప్పుడప్పుడు స్వీట్ తినేటోళ్ళకైతే ఓకే అనిపిస్తుంది. రబ్డీ బాగుంది. గులాబ్ జామున్ ఏదో బాగా నల్లగా మరి కాలిపోయినట్టు అనిపించింది కానీ బట్ ఓకే బాగుంది. చూసిరా ఇంత వానలో కూడా నేను మీకోసం ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడెక్కడ మంచిగా ఉంటుందో చెప్పడానికి వచ్చేస్తున్నా. అయితే మీరు కూడా కింద కమెంట్ చేయండి. నిజంగానే మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అది కమెంట్ చేస్తే నేను అడిగి పోతా, తింటా, జెన్యూన్ రివ్యూ ఇస్తా. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.